హే కనెక్టెడ్ ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్తో మూవీ చూసాక బయటకు వచ్చి కాఫీ షాప్లో కూర్చొని టీ తాగుతూ అరే ఈ సినిమాలో ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు అని మాట్లాడుకుంటాం కదా. ఇది కూడా జస్ట్ అలాంటి డిస్కషన్ వీడియో మాత్రమే. నో క్రిటిసైజింగ్, నో హేట్రెడ్. సో ఈ వీడియోలో పుష్ప 2 చూసాక వీక్ గా అనిపించినవి అండ్ ఇంకా బెటర్ గా కేర్ తీసుకుంటే బాగుండు అని అనిపించిన మెయిన్ ఆస్పెక్ట్స్ గురించి పాయింట్ వైజ్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, క్యారెక్టర్ ప్రోగ్రెషన్. అంటే మూవీ మొత్తంలో ఒక క్యారెక్టర్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ప్లాట్ చేసి ఒక గ్రాఫ్ గీస్తే ఒక ప్రోగ్రెస్ ఆర్క్ అనేది కనిపించాలి. అంటే మేబీ రైజ్ అయిన అవ్వచ్చు ఆర్ ఫాల్ అయిన అవ్వచ్చు, బట్ త్రూ అవుట్ ద జర్నీ ఆ క్యారెక్టర్ యొక్క పర్సనాలిటీ, స్ట్రెంగ్త్స్, వీక్నెస్, మోటివ్స్, పర్స్పెక్టివ్స్, కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఎనీ ఆస్పెక్ట్స్ లో చేంజ్ అనేది ఉండాలి. అలా కాకుండా క్యారెక్టర్ ఎక్కడ స్టార్ట్ అయిందో మూవీ ఎండ్ అయ్యాక కూడా అక్కడే ఉంటే స్టోరీ ప్రోగ్రెషన్ లో క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ మీనింగ్లెస్ అయిపోతుంది. ఇప్పుడు పుష్ప పార్ట్ 1 చూసుకుంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక గ్రాఫ్ అనేది క్లియర్ గా కనబడుతుంది. పుష్ప క్యారెక్టరే తీసుకుంటే మూవీ స్టార్టింగ్ లో ఒక కూలీగా స్టార్ట్ అయ్యి స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, తన కోర్ ఎమోషన్ ఏంటి, తన ఐడియాలజీ, తన వీక్నెస్, తాను ఫేస్ చేసే కాన్ఫ్లిక్ట్స్, ఫైనల్ గా ఇవన్నీ దాటుకొని ఎలా సిండికేట్ ప్రెసిడెంట్ అయ్యాడు అని ఒక ఫుల్ క్యారెక్టర్ ఆర్క్ కనిపిస్తుంది. మిగతా క్యారెక్టర్స్ కి కూడా గ్రాఫ్స్ కనిపిస్తాయి. శ్రీవల్లి ఒక చిన్న ఇంట్లో యావరేజ్ అమ్మాయి. ఇనీషియల్ గా పుష్ప మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత పుష్ప బ్యాక్ స్టోరీ తెలిసాక మంచి ఇంప్రెషన్ బిల్డ్ అవుతుంది అండ్ మూవీ ఎండింగ్ లో పుష్పాని మ్యారేజ్ చేసుకుంటుంది. మంగళం సీను మూవీ స్టార్టింగ్ లో ఎలాంటి రూత్లెస్ విలన్, తన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. మూవీ ఎండింగ్ వచ్చేసరికి తన బ్రదర్ ని అండ్ సిండికేట్ ప్రెసిడెంట్ పొజిషన్ ని కోల్పోతాడు. కొండారెడ్డి మూవీ బిగినింగ్ లో ఎలాంటి వైలెంట్ క్యారెక్టర్ చూపిస్తారు. నెక్స్ట్ పుష్పతో కలిసి బిజినెస్ చేయడం, లేటర్ పుష్పతో క్లాషెస్ రావడం అండ్ లాస్ట్ కి ఓకే గ్రాఫ్ అయితే ఉంది. ఈవెన్ భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ తీసుకున్నా మూవీలో ఉంది కొంత డ్యూరేషన్ అయినా కూడా తన క్యారెక్టర్ ఇంట్రడక్షన్, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఈగోయిస్టిక్ పోలీస్ ఆఫీసర్, పుష్పతో రైవల్రీ అండ్ ఫైనల్ గా పుష్ప మీద రివెంజ్ తో ఎండ్ అవుతుంది. ఇలా పుష్ప 1 లో ఏ క్యారెక్టర్ తీసుకున్నా మూవీ స్టార్టింగ్ కి అండ్ ఎండింగ్ కి సమ్ చేంజ్ కనిపిస్తుంది, ఒక ఆర్క్ కనిపిస్తుంది అండ్ స్టోరీ ప్రోగ్రెషన్ కి హెల్ప్ అవుతుంది. బట్ పుష్ప పార్ట్ 2 లో ఇది కంప్లీట్ గా మిస్ అయింది. ఏ క్యారెక్టర్ తీసుకున్నా మూవీ స్టార్టింగ్ లో ఎలా ఉంటుందో మూవీ ఎండ్ అయ్యాక కూడా అలాగే ఉంటుంది. సపోజ్ పుష్ప క్యారెక్టర్ తీసుకుంటే పార్ట్ 1 లో మనకి క్లియర్ గా గ్రాఫ్ కనిపించినట్టు ఇందులో కనిపించదు. జస్ట్ హీరోయిక్ క్యారెక్టర్ ఎలివేషన్స్ అండ్ సినిమాటిక్ హై మూమెంట్స్ మీద మాత్రమే ఫోకస్ చేశారు. కానీ ఆ క్యారెక్టర్ యొక్క రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ని అస్సలు ఎక్స్ప్లోర్ చేయలేదు. మూవీ స్టార్టింగ్ లో ఎలాగా అథారిటేటివ్, ఈగోయిస్టిక్, స్టబ్బార్న్, డామినేటింగ్ క్యారెక్టర్ లాగా కనిపిస్తాడో మూవీ ఎండింగ్ వరకు అలాగే కనిపిస్తాడు. ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేయడు. పోలీస్ తో గెలుస్తాడు, అనుకుంటే సీఎం నే మార్చేస్తాడు, సెంట్రల్ మినిస్టర్ అని కూడా కేర్ చేయకుండా తన మనిషిని కూడా వేసేస్తాడు. ఎక్కడా ఓడిపోడు. ద బెస్ట్ స్టోరీస్ ఆర్ నాట్ అబౌట్ హీరోస్ హూ నెవర్ ఫాల్ బట్ అబౌట్ దోస్ హూ రైస్ ఎవ్రీ టైమ్ దే డూ. అంటే హీరో అనేవాడు కింద పడాలి, లేవాలి, గెలవాలి. బికాస్ హీఈస్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్, జస్ట్ ఎ కామన్ మ్యాన్. సూపర్ హీరో ఆర్ సూపర్ పవర్స్ ఏం లేవు. పోలీస్ నుండి సెంట్రల్ మినిస్టర్ వరకు కూడా ఎవరికీ భయపడకుండా ఏది అనుకుంటే జరిగిపోతుంది, ఏదనుకుంటే అది చేసేయగలడు. అంటే దెర్ ఇస్ నథింగ్ ఎక్సైటెడ్ అబౌట్ ది క్యారెక్టర్ అండ్ నో బ్యూటీ ఇన్ ఇట్. పుష్ప లో అయ్యేది ఓన్లీ తన ఇంటి పేరు అండ్ అన్నయ్య విషయంలో మాత్రమే. బట్ అది తన ప్యూర్ పర్సనల్ లో పాయింట్. బట్ ఓవరాల్ మెయిన్ స్ట్రీమ్ స్టోరీ ప్రోగ్రెషన్ లో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేసినట్టు చూపించలేదు. అన్ని అలా సింపుల్ గా జరిగిపోతుంటాయి. పుష్ప క్యారెక్టర్ లో కూడా సిచ్యువేషనల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ వీక్నెస్ ఆస్పెక్ట్స్ ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి వాటిని ఎలా ఫేస్ చేస్తాడు, మళ్ళీ ఎలా రైజ్ అవుతాడు అనేది చూపిస్తే ఇంకా ఆ క్యారెక్టర్ కి వాల్యూ యాడ్ అవుతుంది. పుష్ప అనుకుంటే ఏదైనా చేసేయగలడు, ఎంతైనా సంపాదిస్తాడు, ఎవరినైనా కొంటాడు. నేను దానికోసం ఏమైనా చేస్తాను, ఎంతైనా సంపాదిస్తాను, ఏమైనా కొంటాను. ఏది ఒకసారి ఇంటి పేరు కొని చూద్దాం. నెక్స్ట్ షెకావత్ క్యారెక్టరైజేషన్. పుష్ప క్లైమాక్స్ లో ఇద్దరి మధ్యలో సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఈగో వల్ల వచ్చిన ఫైర్ చూసాక పార్ట్ 2 లో ఈసారి ఆ ఫైర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా చేసింది. జస్ట్ సార్ అనలేదని పుష్పకి చెమటలు పట్టించేలా చేశాడు. అలాంటిది ఆ నైట్ షెకావత్ ని అన్బాక్సింగ్ చేసి అంతా రచ్చరచ్చ చేశాక పార్ట్ 2 లో పుష్ప మీద ఎలాంటి రివెంజ్ తీర్చుకుంటాడా అని చూస్తే కుమార్ గారు సార్ బాగుంది కదా, పుష్ప సారీ చెప్పింది. వీడితో ఎందుకు వచ్చిన గొడవ, ఎంతో కొంత తీస్తే బెటర్. But what if Pushpa didn't return back after saying sorry? What will Shekawat do? చాలు అనుకోని సాటిస్ఫై అయ్యి అలా కూల్ గా వెళ్ళిపోతాడా? ప్రతిసారి పుష్పకి ఎదురెళ్తాడు, ఓడిపోతాడు, రిపీట్. ఆ క్యారెక్టర్ స్ట్రెంత్ కంప్లీట్ గా వాల్యూలెస్ అయినట్టు అనిపించింది. సేమ్ వే రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా త్రూ అవుట్ ద ఫిల్మ్ ఫ్లాట్ గానే ఉంటాయి. జస్ట్ సిచ్యువేషనల్ హైస్ ఉంటాయి, బట్ క్యారెక్టర్ స్టేక్స్ ఏం కనిపించవు. ప్రోగ్రెస్ అయిన ఓన్లీ క్యారెక్టర్స్ ఏంటంటే శ్రీవల్లి బికమ్స్ ప్రెగ్నెంట్, సిద్ధప్ప నాయుడు బికమ్స్ సీఎం అండ్ షెకావత్ బికమ్స్
బట్ మూవీలో ప్రాపర్ గా మీనింగ్ఫుల్ ప్రోగ్రెస్ అయిన ఓన్లీ క్యారెక్టర్ ఏంటంటే పుష్ప వాళ్ళ అన్నయ్య. పుష్ప మీద ఉన్న నెగటివ్ ఫీలింగ్ నుండి రియలైజేషన్ వచ్చి పుష్ప మీద ఒపీనియన్ మార్చుకొని తర్వాత రిగ్రెట్ అయ్యి ఫైనల్ గా ఫ్యామిలీలో కలుపుకొని ఇంటి పేరుతో పాటు వాళ్ళ నాన్న లాకెట్ ఇవ్వడంతో ఆ క్యారెక్టర్ కి కంప్లీట్ సాటిస్ఫైయింగ్ ఫుల్నెస్ వచ్చింది. సెకండ్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. పుష్ప 2లో నెక్స్ట్ మీడియోకర్ గా అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. మూవీ మొత్తంలో బాగా సాటిస్ఫై చేసింది అంటే టీజర్ అండ్ ట్రైలర్ లో ఉన్న బీజమ్స్ మాత్రమే. పార్ట్ 1 లో చాలా బెస్ట్ బీజమ్స్ ఉన్నాయి, బట్ పార్ట్ 2 లో ఇది బెస్ట్ బీజం అని స్పెసిఫిక్ గా చెప్పుకునేలా రికగ్నైజబుల్ బీజమ్స్ ఏం లేవు. జస్ట్ జాతర అండ్ క్లైమాక్స్ బీజమ్సే మంచి హై ఇస్తుంది అండ్ రెస్ట్ ఆఫ్ ద మూవీ అన్ని ఫిల్లర్ మ్యూజిక్స్ అండ్ పార్ట్ 1 మ్యూజిక్సే రిపిటేటివ్ గా వినిపిస్తూ ఉంటుంది. మూవీలో చాలా సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్ గా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండు అని అనిపించింది. నెక్స్ట్ పాయింట్ లాజికల్ సీన్స్. కమర్షియల్ సినిమాల్లో లాజికల్ వెతకడం కరెక్ట్ కాదు, బికాస్ సినిమా ఇస్ అ ఫిక్షనల్ వరల్డ్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్. బట్ మనం ఎంత వద్దు అనుకున్నా యాజ్ అ కామన్ ఆడియన్స్ అవర్ మైండ్ ఇస్ టూ సెన్సిటివ్ టు నోటీస్ దెమ్. పుష్ప 2లో ఇలా లాజికల్ సీన్స్ ని యాక్టివేట్ చేసేలా కొన్ని సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, రెడ్ శాండల్వుడ్ ని బుల్లక్ కార్ట్స్ లాగా మార్చి షెకావత్ నుండి తప్పించే సీన్. అది చూసాక వాట్ అన్ ఐడియా సర్జీ అని అనిపించింది. కానీ ఒక్క సెకండ్ బ్రెయిన్ తో ఆలోచిస్తే రెడ్ శాండల్వుడ్ ని జపాన్ కి ఎక్స్పోర్ట్ చేసేది జపాన్ వాళ్ళు వాటిని కస్టమైజ్డ్ గా వాడుకోవడానికి. కానీ వీళ్ళే అన్ని నచ్చిన షేప్ లో కట్ చేసేస్తే వాళ్ళు వాటిని ఏం చేసుకుంటారు? సరే అది మెటల్ షేప్ ఎలా ఉన్నా మళ్ళీ కరిగించి తర్వాత నచ్చినట్టు మార్చుకుంటారు అని అనుకోవడానికి. అది వుడ్. ఎగ్జాక్ట్ గా అవే బండ్లను తీసుకెళ్లి జపాన్ వాళ్ళకి ఇస్తే ఒక డెలూజనల్ క్యారెక్టర్ కి వాటర్ అండ్ లైట్స్ రెస్పాండ్ అవ్వవు అనే బ్రిలియంట్ మైనర్ లాజిక్ ని మిస్ అవ్వని సుకుమార్ గారి నుండి ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ లాజిక్స్ గురించి మాట్లాడాలంటే మెయిన్ గా యాక్షన్ కొరియోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. యాక్షన్ సీన్స్ అంటేనే ఫిక్షనల్, ఐ అగ్రీ. బట్ మన ఐస్ చాలా సెన్సిటివ్. స్క్రీన్ మీద ఏదైనా తేడాగా కనిపిస్తే గుర్తుపట్టడానికి. ఒక విలన్ ని కొడితే వెళ్లి 10 అడుగుల దూరంలో పడతాడు. అందులో లాజిక్ లేకున్నా మన మైండ్ ఒక లెవెల్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. బట్ సపోజ్ మనం ఎర్త్ మీద జంప్ చేస్తే ఒక లెవెల్ వరకు ఎగురుతాం, మూన్ మీద జంప్ చేస్తే ఇంకో లెవెల్ వరకు ఎగురుతాం. దట్స్ ఎ జనరల్ సైన్స్. కానీ భూమి మీద జంప్ చేస్తే మూన్ మీద ఎగిరినంత రేంజ్ లో ఎగిరితే అదిదా హీరో ఇంట్రడక్షన్. ఇలా ఎప్పుడో ఒకసారి జరగదు. జపాన్ ఫైట్ సీన్ లో అండ్ క్లైమాక్స్ లో అయితే టూ మచ్. అక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది రోప్స్ వర్క్ అని. ఎప్పుడైతే అలా తెలుస్తుందో ఆ ఫైట్ లో ఉన్న బ్యూటీ మిస్ అవుతుంది. నెక్స్ట్ మైనర్ డీటెయిల్ ఏంటంటే మేబీ ఎవ్వరూ నోటీస్ చేసుండకపోవచ్చు. పుష్ప పార్ట్ 1 స్టోరీ అంతా కేశవ నరేట్ చేస్తూ ఉంటాడు ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్. బట్ పార్ట్ 2లో అది ఎక్కడా కనిపించదు. ఆ కంటిన్యూటీని కంప్లీట్ గా మిస్ చేసేశారు. అలాంటప్పుడు పార్ట్ 1లో కేశవ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని నరేట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏమో. నెక్స్ట్ పాయింట్ పుష్ప డైలాగ్ డెలివరీ. పార్ట్ 1లో కూలీగా ఉన్నప్పుడు నార్మల్ గా మాట్లాడిన పుష్ప సిండికేట్ లీడర్ అయినప్పటి నుండి కొత్తగా గుట్కా వేసుకుని మాట్లాడడం మొదలు పెట్టాడు. యాక్చువల్ గా ఇది రివర్స్ లో ఉంటే ఇంకా బాగుండేదేమో. అంటే కూలీగా ఉన్నప్పుడు గుట్కా, సిండికేట్ హెడ్ అయ్యాక వితౌట్ ఇట్. బట్ పుష్ప 2లో గుట్కా స్లాంగ్ ని అర్థం చేసుకోవడానికి కాస్త ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. పార్ట్ 1లో చూసుకుంటే ఇది పెద్దగా ఇంపాక్ట్ అనిపించలేదు. బట్ పార్ట్ 2కి వచ్చేసరికి పుష్ప క్యారెక్టరైజేషన్ అండ్ డైలాగ్ డెలివరీ టోటల్లీ బ్లెండెడ్ విత్ చూయింగ్ గుట్కా. ఏదో కొన్ని సీన్స్ లో ఉంటే బాగుండేది, కానీ మూవీ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు తను మాట్లాడే ప్రతి డైలాగ్ లో పాన్ ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ లో అసలు డైలాగ్స్ ఏంటో కూడా క్లియర్ గా అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ చాలా మందికి అది ఇరిటేటింగ్ గా అనిపించింది కూడా. అది ఊసేసి మాట్లాడు పుష్ప అనాలనిపించింది. క్యారెక్టరైజేషన్ లో యూనిక్నెస్ ట్రై చేద్దాం అనుకున్నారా లేక ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారో గానీ కలర్ షేడెడ్ హెయిర్ నుండి చమ్కీలు అంగిలేసి డ్రెస్సింగ్ స్టైల్, ఈటింగ్ విమల్ పాన్ ఇవన్నీ నార్త్ వాళ్ళకి మాత్రం బాగా ఎక్కేశాయి. అట్లీస్ట్ పార్ట్ 3లో అయినా ఈ పలుకులలో కేసరి తగ్గించి పలుకులలో క్లారిటీ పెంచితే బాగుంటుందని ఫీల్స్. నెక్స్ట్ పాయింట్ అన్వాంటెడ్ రొమాంటిక్ సీన్స్. ఒక స్టార్ హీరో మూవీ అంటే డెఫినెట్ గా ఫ్యామిలీ అంతా కలిసి చూడాలనుకుంటారు. అలాంటి మూవీలో ఇలా ఫీలింగ్స్ అనే కాన్సెప్ట్ ని అన్నెసెసరీగా పెట్టేసి చూసే ఆడియన్స్ ని ఇబ్బంది పడేలా చేశారనిపించింది. పుష్ప అండ్ శ్రీవల్లి మధ్యలో ఉన్న బాండ్ అండ్ కెమిస్ట్రీని ఇంకా వేరేలాగా చూపిస్తే బాగుండేది. లైక్ జాతర సీన్ లో ఒకరి మీద ఒకరికి ఉన్న లవ్, రెస్పెక్ట్ అండ్ ఎమోషన్ ని చాలా మెచ్యూర్డ్ వేలో చూపించారు. అలాగే మూవీ అంతా కాస్త క్లాసీగా డీల్ చేస్తుంటే బాగుండేది. ఫీలింగ్స్ అంటూ వచ్చే సీన్స్ చాలా డిస్కంఫర్ట్ గా అనిపించాయి. టు బి హానెస్ట్ అసలు అవసరం కూడా లేదు మనకి ఎందుకు అని. అట్లీస్ట్ పార్ట్ 3లో ఇలాంటి సీన్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే బెటర్. నెక్స్ట్ పాయింట్ క్లిఫ్ హ్యాంగర్. యాక్చువల్ గా దీన్ని క్లిఫ్ హ్యాంగర్ అనడం కూడా వర్తి కాదనుకోండి. ఏదైనా ఒక ఫిల్మ్ కి సీక్వెల్ చూడాలంటే దానికి మంచి సస్పెన్స్ ఆర్ ఎగ్జైటింగ్ ఎలిమెంట్ తో ఒక లీడ్ క్రియేట్ చేయాలి. అసలు ఎందుకు నెక్స్ట్ పార్ట్ చూడాలి అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. రంగస్థలం లాంటి సింపుల్ విలేజ్ డ్రామాలో కూడా క్లైమాక్స్ లో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇచ్చారు సుకుమార్ గారు. అలాంటిది సీక్వెల్ మూవీకి ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో అని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే.
బట్ పుష్ప పార్ట్ 1 లో అండ్ 2 లో కూడా డిసప్పాయింట్ చేశారు. పార్ట్ 1 లో భన్వర్ సింగ్ షెకావత్ ఎంట్రీ లేకపోతే ఆల్మోస్ట్ స్టోరీ అక్కడికే అయిపోయినట్టే. బట్ ఏదో పార్ట్ 2 తీయాలి అన్నట్టు లాస్ట్ లో ఒక క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి పార్ట్ 2 ని ఎక్స్టెండ్ చేసినట్టు అనిపించింది. సేమ్ పార్ట్ 2 క్లైమాక్స్ లో కూడా చూసుకుంటే పుష్ప అన్నయ్య రియలైజేషన్ అండ్ పుష్ప తన బ్రదర్స్ తో మళ్ళీ కలిసిపోవడంతో ఒక సాటిస్ఫాక్టరీ కంప్లీషన్ ఇచ్చారు. బట్ లాస్ట్ లో కొండ మీద ఎవరో నిల్చొని బటన్ నొక్కడం, పుష్ప ఉన్న ఫంక్షన్ హాల్లో బాంబ్ బ్లాస్ట్ అవ్వడం, అంతే. అదే ట్విస్ట్. ఇది ట్విస్టా? ఇదే ట్విస్టా? ఇట్ రియల్లీ ఫెల్ట్ అబ్సర్డ్. ఇప్పుడు పార్ట్ 3 ఎందుకు చూడాలి? లైక్ వై? పుష్ప ఇంకా బతికే ఉన్నాడా లేదా అన్న డెఫినెట్ గా అందరికి తెలిసిందే అంత ఈజీగా పుష్ప క్యారెక్టర్ ఎండ్ అవ్వదు అని. పోనీ ఆ శక్తిమాన్ సూట్ లో ఉన్నది ఎవరు అని వెయిట్ చేయాలా? ఒకవేళ కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తే వై? ఇఫ్ అది భన్వర్ సింగ్ షెకావతే అయితే వై? అండ్ ది లాస్ట్ పాయింట్, స్టోరీ ప్రోగ్రెషన్. ఇంతకు ముందు క్యారెక్టర్ ప్రోగ్రెషన్ గురించి మాట్లాడుకున్నట్టు సేమ్ ప్రిన్సిపల్ స్టోరీకి కూడా అప్లై అవుతుంది. మూవీ స్టార్టింగ్ పాయింట్ కి అండ్ ఎండింగ్ పాయింట్ కి స్టోరీ అనేది ముందుకి ప్రోగ్రెస్ అవ్వాలి. బట్ పుష్ప 2 లో అసలు స్టోరీయే కనిపించలేదు. మూవీ మొత్తం హై సీన్స్ వస్తుంటాయి, ఎంగేజింగ్ గా వెళ్ళిపోతుంటుంది. బట్ ఫైనల్ గా మూవీ కంప్లీట్ అయ్యాక అసలు స్టోరీ క్లియర్ పిక్చర్ ఏంటని ఆలోచిస్తే ఏం కనపడదు. ఇన్ఫాక్ట్ పార్ట్ 1 ఎండ్ అయ్యాక స్టోరీ ఎక్కడ ఉందో పార్ట్ 2 అయ్యాక కూడా అక్కడే ఆగిపోయింది. పుష్ప వర్సెస్ షెకావత్ క్లాష్ అలాగే ఉండిపోయింది. నథింగ్ హ్యాస్ చేంజ్. మంగళం సీను, జాలీ రెడ్డి అండ్ రిమైనింగ్ ప్లాట్స్ అన్నిటికీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. అండ్ అడిషనల్ గా కొత్త క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్ గా సుకుమార్ గారే అసలు స్టోరీ లేదని తానే చెప్పాడు. ఫ్రాంక్గా చెప్పాలంటే నీతో సినిమా చేస్తున్నప్పుడు నా దగ్గర కథ లేదు. ఈ పూర్తి కథలో మళ్ళీ సగం రిలీజ్ చేశాను నేను. ఇంకా వెబ్ సిరీస్ లాగా తీయడం బెటర్ ఏమో. సో ఫైనల్ గా పుష్ప 2 మూవీ మనం డిస్కస్ చేసుకున్న ఈ ఆస్పెక్ట్స్ లో ల్యాక్ అయింది. అండ్ వీటి మీద ప్రాపర్ గా ఫోకస్ చేసి ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే మూవీ ఇంకా బెటర్ గా ఉండేది అని అనిపించింది. పార్ట్ 3 లో అయినా అట్లీస్ట్ కరెక్ట్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ ఇవన్నీ పక్కన పెడితే మూవీ మాత్రం బోర్ కొట్టకుండా మంచి హై మూమెంట్స్ తో ఎంగేజ్ చేస్తూ సాటిస్ఫై చేసిందనే చెప్పాలి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనెక్ట్ అవుదాం. Until then, stay connected with Hey Connected.